హాయ్ అందరికీ. ఈరోజు మేము టెంపుల్కి వెళ్ళాం. స్వామివారిని దర్శనం చేసుకొని చాలా ఆనందంగా గడిపాము. ఆలయ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. మా టెంపుల్ విజిట్ ఎలా ఉందో వీడియోలో చూడండి. యాక్చువల్లీ ఇది శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయము. కానీ ఇందులో నవగ్రహాలు, శివలింగం, నాగదేవతలు, వినాయకుడు, హనుమాన్, పైన శ్రీదేవి, భూదేవి, మధ్యలో వెంకటేశ్వర స్వామి ఉన్నారు. మేము పైన స్వామిని దర్శించుకొని ఆ శ్రీదేవి, భూదేవి మధ్యలో వెలిసిన వెంకటేశ్వర స్వామిని చూస్తుంటే కనురెప్ప కూడా వాల్చకుండా చూస్తూ ఉండాలనిపిస్తుంది. శ్రీవారి ఆలయం తిరుపతిలో అవ్వచ్చు, లేదా మన ఇంటి దగ్గర ఉన్న ఆలయం అవ్వచ్చు. ఎక్కడ దర్శించినా మనసుకి వర్ణించలేని ఆనందం కలుగుతుంది. ఆ దివ్య రూపాన్ని చూస్తే మనసు భక్తితో నిండిపోతుంది. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. మేము ఎవ్రీ ఇయర్ తిరుపతికి వెళ్ళి శ్రీవారిని దర్శించుకుంటాం. ఈ ఇయర్ వెళ్ళాలి కానీ వీలు కాలేదు. అలానే వెళ్ళాలి అనుకునే వాళ్ళు, వెళ్ళిన వాళ్ళు కాస్త జాగ్రత్త. న్యూస్లో చూస్తున్నాము చాలా రష్ అండ్ జనాలు. సేఫ్గా వెళ్ళిరండి. కిందున్న శ్రీ సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నాము. ఇక్కడ నిత్యము శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము చేయించుకుంటూ ఉంటారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము విన్నా, చేయించుకున్న అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని అంటారు. శ్రీ సత్యనారాయణ స్వామి టెంపుల్ నేను చాలా తక్కువ చూశాను. అందులోనూ ఇదొకటి. దేవుడు దయ ఉంటే దారి సాఫీ అన్నట్టు ఈరోజు దర్శనం చాలా బాగా జరిగింది. ఈ టెంపుల్ గురించి చెప్పాలి అంటే ఇది ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఈ దేవాలయం చెట్లు, పొలాల మధ్యలో పొల్యూషన్ లేని వాతావరణంతో చాలా విశాలమైన ప్లేస్లో కట్టిస్తున్నారు. అయినా ఎక్కడికి వెళ్ళినా, ఎన్ని దేశాలు తిరిగినా టెంపుల్స్లో దొరికే ప్రశాంతత ఎక్కడా దొరకదు. ఈ ప్రశాంతత, ఈ పాజిటివ్ వైబ్స్ అండ్ ఆనందం మరెక్కడా దొరకదు. ఇది నా ఫస్ట్ వ్లాగ్. సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.